హలో ఎవ్రీవన్. మీ అందరికీ తెలిసిందే రీసెంట్‌గా మనకి మయన్మార్ మళ్ళీ థాయిలాండ్ ఏరియాలో ఎర్త్‌క్వేక్ రావడం జరిగిందనమాట. సో, ఇది మాసివ్ మాగ్నిట్యూడ్‌తో వచ్చింది. ఆల్మోస్ట్ 7.7 మాగ్నిట్యూడ్‌తో రెక్టార్ స్కేల్ మీద రికార్డ్ అవ్వడం జరిగిందనమాట. ఇది మాసివ్ లైఫ్ డిస్ట్రక్షన్ తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ 1700 మంది పైగా చనిపోయారనమాట. మనకి మయన్మార్‌లో. అండ్ 18 మంది పైగా చనిపోయారనమాట థాయిలాండ్ ఏరియాలో. సో, ఇట్స్ ఎ మాసివ్ డిస్ట్రక్షన్. లైఫ్ డ్యామేజే కాకుండా ఏవైతే మనకి ప్రాపర్టీ డ్యామేజ్‌నో అయి కూడా చాలా ఎక్కువగా ఉండడం జరిగిందనమాట. సో, దీంట్లో మనం ఏమేంటంటే జియోగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైతే మనకి ఎగ్జామ్‌కి అవసరమో, సో, ఫోకస్ అంటే ఏంటి? హైపో సెంటర్ అంటే ఏంటి? ఎపి సెంటర్ అంటే ఏంటి? అదేవిధంగా ఇది ఎట్లా స్ప్రెడ్ అయింది? అదేవిధంగా మనకి ఇండియా ఏవైతే రెస్క్యూ మిషన్స్ పంపించిందో వాటి గురించి కూడా తెలుసుకుందాం అనమాట. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు చూస్తుంటే ఇది మయన్మార్ మ్యాప్ అనమాట. ఈ మయన్మార్ మ్యాప్‌లో మనకి మాండలే అని చెప్పి ఒక సిటీ ఉందనమాట. సో, ఈ సిటీ ఉంటది చూసారా? ఇది సిటీ ఎపి సెంటర్ అయిందనమాట ఎర్త్‌క్వేక్‌కి. ఎపి సెంటర్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆ ఏరియా పైన ఫర్ ఎగ్జాంపుల్ ఇది మాండలే అనుకోండి. ఇప్పుడు భూమి లోపల ఉంటది కదా! ఆ లోపలున్న ఏరియా ఎక్కడైతే ఎర్త్‌క్వేక్ స్టార్ట్ అయిందో, ఇప్పుడు ఎర్త్‌క్వేక్ ఎందుకు స్టార్ట్ అయింది? 2 ప్లేట్స్ ఇలా ఉండి అక్కడ ఎనర్జీ రిలీజ్ అయిద్దనమాట. ఒకదాని మీద ఒకటి ఇట్లా పడుండి జస్ట్ ఇట్లా ఎనర్జీ రిలీజ్ అయిద్ది. ఆ ఎనర్జీ రిలీజ్ అయిన ఏరియాని భూమిలో ఫోకస్ అంటాం. సో, ఆ ఫోకస్ పైకొచ్చి ఎక్కడికుంటది? ఈ ఫోకస్ కింద ఉంటదనమాట. ఇది ఇలా పైకొచ్చి ఇక్కడ మాండలే అనే సిటీ అంటే మయన్మార్ ఇక్కడ కనపడుతుంది గదా! సో, ఈ మయన్మార్ సిటీ మీద మనకి ఇంపాక్ట్ ఫస్ట్ స్టార్ట్ అయిందనమాట. సో, దీన్ని మనం ఎపి సెంటర్ అంటాం. దాని లోపల భూమిలో ఉన్నదాన్ని ఫోకస్ అంటాం. ఆ ఫోకస్‌నే కొన్నిసార్లు మనం హైపో సెంటర్ అని గూడా అంటాం అనమాట. సో, ఫోకస్ ఆర్ హైపో సెంటర్ లోపలుంది భూమిలో, పైనుంది మాండలే అనమాట. ఈ మాండలే సిటీ. ఇక్కడ ఇంపాక్ట్ స్టార్ట్ అయ్యి ఇది మొత్తం స్ప్రెడ్ అయింది. మయన్మార్‌కి మేజర్‌లీ స్ప్రెడ్ అయింది. దాని తర్వాత కొంచెం పార్ట్ ఇటు థాయిలాండ్‌కి కూడా స్ప్రెడ్ అయిందనమాట. దీంట్లో ఆల్మోస్ట్ మనకి 1700 మందికి పైగా చనిపోయారు మయన్మార్‌లో. థాయిలాండ్‌లో 18 మంది పైగా చనిపోయారు. కానీ మాసివ్ అమౌంట్ ఆఫ్ ఈ యొక్క ప్రాపర్టీ డ్యామేజ్ అనేది జరిగిందన్నమాట. సో, లైఫ్ డ్యామేజ్ గూడా అయింది. చనిపోవడం చాలా మంది గల్లంతవ్వడం 10,000 మందికి పైగా డిస్ప్లేస్ అవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే చాలా వరకు బ్రిడ్జెస్ మళ్ళీ బిల్డింగ్స్ ఇయన్నీ గూడా థాయిలాండ్‌లో మనం చూసుకుంటే అక్కడక్కడ గూడా పైన ఒక 20, 50 స్కై స్క్రాపర్స్ ఉంటాయి. వాటిలో స్విమ్మింగ్ పూల్స్ కట్టుకున్నారు. సో, మనుషులు ఆ స్విమ్మింగ్ పూల్స్ ఇట్లాంటివి కట్టుకున్నప్పుడు ఏమైతుందంటే వాటికి ఏవైతే సేఫ్టీ మెజర్స్ లేకపోవడం వల్ల ఆ మొత్తం గూడా ఆ వాటర్ వల్ల గూడా చాలా మంది అడిషనల్‌గా చనిపోవడం జరిగిందనమాట. సో, ఇయన్నీ గూడా చూడొచ్చు. ఇమేజెస్ బయటకొస్తా ఉన్నాయి. సో, మనకి రెక్టార్ స్కేల్ మీద ఆల్మోస్ట్ 7.7 మాగ్నిట్యూడ్. ఇప్పుడు ఇది రెక్టార్ స్కేల్. ఏ స్కేల్? రెక్టార్ స్కేల్. రెక్టార్ స్కేల్ వేరు, మెర్సెల్లీ స్కేల్ వేరు. మెర్సెల్లీ స్కేల్‌లో ఏంటంటే మనకి ఇంటెన్సిటీ చూస్తారు. ఇంటెన్సిటీ అంటే ఏంటంటే ఎంతమంది చనిపోయారు? ఎంత ఇదిగా వచ్చింది. కానీ రెక్టార్ స్కేల్‌లో ఏంటంటే ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది. సో, మనకక్కడ మనకి ప్లేట్స్ ఉంటాయి గదా! సో, ప్లేట్స్ ఇట్లా మూవ్‌మెంట్ వల్ల ఎంత ఎనర్జీ అనేది రిలీజ్ అయిందని చెప్పేదే మనకి ఈ యొక్క రెక్టార్ స్కేల్ అనమాట. సో, దీని మీద 7.7 మాగ్నిట్యూడ్‌తో మనకి ఈ యొక్క రెక్టార్ స్కేల్ మీద రికార్డ్ అవ్వడం జరిగింది. సో, చాలా హ్యూజ్ అనమాట డ్యామేజ్ ఒక రకంగా చెప్తే. సో, ఇయన్నీ కూడా లైఫ్ డిస్ప్లేసెస్ అయ్యాయి. సో, దిస్ ఈజ్ ఇట్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ మనం ఒక ఆపరేషన్ లాంచ్ చేసామనమాట. సో, ఆపరేషన్ బ్రహ్మ లాంచ్ చేసామనమాట. ఇండియా నుంచి మనకి ఏవైతే మనకి మిలిటరీ అసిస్టెన్స్ అవసరమో, రెస్క్యూ ఆపరేషన్ కోసము, ఫైనాన్షియల్ ఎయిడ్ గురించి, దాని తర్వాత హెల్త్ కేర్ గురించి, దాని తర్వాత అర్జెంట్‌గా కావాల్సిన ఫుడ్డు, మెడిసిన్స్ వీటన్నిటిని కూడా ఇండియా మన దగ్గర నుంచి ఎయిర్ లిఫ్ట్ చేయడం జరిగిందనమాట. సో, మన నరేంద్ర మోడీ గారు, దాని తర్వాత మన యొక్క ఇండియన్ ఆర్మీ ఇయన్నీ కూడా టేక్ ఓవర్ చేసిందనమాట. సో, ఈ యొక్క ఆపరేషన్ బ్రహ్మ. సో, రీసెంట్‌గా ఇది జరిగింది. ఇదొక వన్ మోర్ పాయింట్. ఇంకోటేంటంటే మనకి ఇంత ముందుకు టర్కీ లాస్ట్ ఇయర్ చూసామనమాట. సో, టర్కీకి గూడా ఇలాంటి ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు మనం ఏం చేసామంటే ఆపరేషన్ దోస్త్ లాంచ్ చేసాం. సో, దోస్త్ అప్పుడు గూడా వాళ్ళకి మిలిటరీ ఎయిడ్, దాని తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్‌కి మనుషుల్ని, దాని తర్వాత ఫైనాన్షియల్ ఎయిడ్, అదేవిధంగా కావాల్సిన అత్యవసర మెడిసిన్, ఫుడ్డు ఇయన్నీ గూడా ఇండియా నుంచి మనం సప్లై చేయడం జరిగిందనమాట. సో, ఇక్కడ మనకి ఆపరేషన్ బ్రహ్మ, మనకి ఆపరేషన్ దోస్త్ ఈ 2 కూడా కంపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఎర్త్‌క్వేక్స్ ఉంటాయి చూసారా? ఇయన్నీ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో వస్తాయన్నమాట. సో, ఈ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటి? దాని తర్వాత ఈ రీసెంట్ ఎగ్జాంపుల్స్‌ని మీరు మెయిన్స్‌లో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ మీద ఖచ్చితంగా యూపీఎస్సీలో క్వెషన్ ఉంటదన్నమాట మెయిన్స్‌లో. సో, మెయిన్స్‌లో ఆర్ ప్రిలిమ్స్‌లో. ఆ క్వెషన్స్ వచ్చినప్పుడు మీరు సబ్స్టాంటియేషన్ చేయడం కోసం ఈ మయన్మార్ అండ్ థాయిలాండ్ ఎగ్జాంపుల్ రాయొచ్చు. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థాంక్ యూ.